గోస్ట్ సిటీస్, డ్రాగన్ కంట్రీ చైనాను తీవ్రంగా కలవరపెడుతున్నవి ఇవే. అయితే ఇవి మీరనుకుంటున్న హంటింగ్ నగరాలు కాదు, అంతకు మించిన ఆర్థిక భూతాలు. ప్రపంచంలోనే చైనాను రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన రియల్ దయ్యాలు ఇప్పుడు అవే డ్రాగన్ కంట్రీని వేధిస్తున్నాయి. అక్షరాల 70 లక్షల ఖాళీ ఇళ్లు బీజింగ్ను విక్కిరిస్తున్నాయి. వాటిని కొనే నాదుడు లేక ఏం చేయాలో అర్థం కాక జిన్పింగ్ ప్రభుత్వం తలపట్టుకుంటోంది. ఇంతకు డ్రాగన్ కంట్రీ చైనాలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? చైనాను రెండో అతిపెద్ద రాజ్యంగా నిలబెట్టిన రియల్ రంగం ఎందుకింతగా కుదేలైంది? $42 బిలియన్ ప్యాకేజీ బీజింగ్ను నిజంగా కాపాడగలదా? డ్రాగన్ కంట్రీ చైనాను వెంటాడుతున్న రియల్ కష్టాలు ఏంటి? ఆర్థికంగా నిలబెట్టిన రంగమే ఎందుకు రివర్స్ అయింది? కష్టాల నుంచి గట్టెక్కేందుకు బీజింగ్ ఏం చేయబోతోంది? రియల్ బూమ్. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ మాట ఇచ్చే కిక్ అంత ఇంత కాదు. ఓ దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కెపాసిటీ రియల్ ఎస్టేట్ కి తప్ప మరో రంగానికి అంతగా ఉండకపోవచ్చు. డ్రాగన్ కంట్రీ చైనాను ప్రపంచ ఆర్థికంలో టాప్ లోకి తీసుకువెళ్ళింది కూడా ఇదే రియల్ బూమ్. అలాంటి రియల్ బూమ్ కాస్త రియల్ భూతమైతే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనా ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఒక రియల్ ఎస్టేట్ రంగం నష్టాలు కూరుకుపోతే దేశ ఆర్థిక వ్యవస్థ రివర్స్ అయిపోతుందా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చైనానే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇచ్చే బూమ్, దాని ద్వారా వచ్చే పతనానికి డ్రాగన్ కంట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. చైనా జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం వాటానే ఏకంగా 29%. ఇప్పుడు అదే వాటా రివర్స్ లో పయనిస్తోంది. అంటే ఆర్థికంగా చైనాను వెనక్కి లాగడం మొదలుపెట్టింది. అదే రియల్ ఎస్టేట్ రంగం అన్నమాట. చైనాలో 1 కోటికి పైగా జనాభా ఉండే నగరాలు 10కి పైనే ఉన్నాయి. 1970ల తర్వాత చైనాలో పట్టణీకరణ వేగం అందుకుంది. వేగం అంటే మామూలు వేగం కాదు, రాకెట్ వేగంతో పట్టణాలు, నగరాల విస్తరణ జరిగింది. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రజలు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటూ నగరాలకు వలసలు రావడం మొదలైంది అప్పుడే. 50 ఏళ్ల వ్యవధిలో ఈ వలసలు ఎంత వేగంగా పెరిగాయంటే ప్రస్తుతం చైనాలో పట్టణ జనాభా దాదాపు 65% మేరకు పెరిగింది. అంటే గ్రామీణ చైనాలో కేవలం 35% మంది ప్రజలు మాత్రమే జీవిస్తున్నారు. అందరూ పట్టణాల వైపు మొగ్గు చూపడంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భూముల క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారపు జోరు కారణంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చి చేరింది. జిన్పింగ్ సర్కారు సైతం అంచనా వేయలేనంతగా ఏకంగా 29% ఆదాయం రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే వచ్చింది. దీంతో ఎడపెడా అప్పులిస్తూ రియల్ భూమును ఎంకరేజ్ చేశారు. ఇదే సమయంలో రియల్ భూమ్ 50 ఏళ్లలో ఏటేటా పెరిగిపోతూ చైనా ఆర్థిక వ్యవస్థను అమాంతం పెంచేసింది. తీరా ఊహించని భూతంలా కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. కోవిడ్ ప్రభావంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. కుదుపు అనే కంటే భూకంపం అంటే బెటరేమో. నిజానికి ఇటువంటి సంక్షోభం ఏ ఇతర దేశంలో చోటు చేసుకున్నా అది ఆ దేశాలను కోలుకోలేని విధంగా దెబ్బతీయడం ఖాయం. పైకి అంతెత్తున కనిపిస్తున్న డ్రాగన్ కంట్రీలో పరిస్థితి తలకిందులయ్యేలా ఉందని చాలా మంది హెచ్చరిస్తూ వచ్చారు. గంభీరంగా కనిపించే డ్రాగన్ పాలకులు లోలోన తీవ్ర కలవరానికి గురవుతున్నారని అంతర్జాతీయ నివేదికలు చెప్పాయి. అయితే చైనా పాలకులు ఈ సంక్షోభాన్ని కూడా అధిగమించగల సత్తా ఉన్నవారని ఆ దేశ ఆర్థికవేత్తలు బీరాలు గొప్పగా చెప్పుకున్నారు. తీరా సమస్య సునామీలా చుట్టేయడంతో ఎవరికి వాళ్లు వ్యాపారం వదిలి ఐపీలు పెట్టి సైడ్ అయిపోయారు. అక్కడ మొదలైంది అసలైన సమస్య. గోస్ట్ సిటీస్. అవును, చైనాలో ఇప్పుడు ఎక్కడ చూసినా దయ్యాల నగరాలే. అంటే నిజంగా దయ్యాలుంటాయని కాదు, కానీ ఆ నగరాల్లో ఎవరు ఉండరని అర్థం. చైనాలోని ఈ దయ్యాల నగరాలే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్. చైనాలో చాలా నగరాల్లో లక్షలాది సంఖ్యలో ఇళ్లు నిర్మించి ఉన్నాయి. విచిత్రం ఏంటంటే చాలా నగరాల్లో నిర్మించిన ఇళ్లని ఖాళీగానే ఉన్నాయి. అంటే ఈ నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నమాట. అలా ఖాళీగా మిగిలిపోయిన ఇళ్ల లెక్కలు తిరగేస్తే బీజింగ్కే మైండ్ బ్లాంక్ అయ్యే ఫిగర్ వచ్చింది. 7 కోట్ల చదరపడుగుల నిర్మాణ స్థలంలో 70 లక్షల నూతన గృహాలు అన్సోల్డ్ గా మిగిలిపోయాయి. వాటిలో ఒకటంటే ఒక ఇంటిని కొనేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే. 3 బిలియన్లు అంటే మన జనాభాకు డబుల్. అమెరికా జనాభాలో 10 రెట్లు, వెస్టర్న్ యూరప్ కు 15 రెట్లు అధికం. అంతెందుకు చైనా రాజధాని బీజింగ్ జనాభాతో కంపేర్ చేస్తే అక్షరాల 140 రెట్లు అధికం అన్నమాట. చైనా ఎదుర్కొంటున్న సమస్య ఎంత తీవ్రమైందో చెప్పడానికి ఈ లెక్కలు సరిపోతాయి. చైనా జీడీపీలో 29% రియల్ ఎస్టేట్దే కాబట్టి ఇప్పుడు దాని ఆదాయంపై ఏ స్థాయి ప్రభావం పడుతుందో ప్రత్యేకించి చెప్పనే అక్కర్లేదు. ఓవైపు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు, మరోవైపు ఇళ్ల నిర్మాణాలకు క్రెడిట్ దొరకని పరిస్థితుల మధ్య తిరిగి నిర్మానుష్యంగా మారిన గోస్ట్ సిటీస్ ను కూల్చాల్సిన పరిస్థితులు ప్రభుత్వం మెడకి చుట్టుకుంటున్నాయి. అంటే ఆదాయం లేకపోగా భారీ ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నమాట. వీటన్నింటికి తోడు దాదాపు 3 ఏళ్ల పాటు వేధించిన కరోనా, జీరో కోవిడ్ విధానాలు డ్రాగన్ కంట్రీని
ప్రపంచ ఆర్థికంలో ఉన్న చోటు నుంచి కిందికి లాగడం మొదలుపెట్టేశాయి. దీంతో రానున్న రోజుల్లో పొరుగు దేశాలపై ఆక్రమణ అటుంచితే ఉన్న దేశాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దానిపైన యుద్ధం చేయాల్సి వస్తోంది. అందుకే రియల్ కష్టాల నుంచి బయటపడే మార్గాలను వెతకడం ప్రారంభించింది జిన్పింగ్ సర్కార్. అంతేకాదు దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టిన రియల్ రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టాలని అనుకుంటోంది. అందుకోసం $42 బిలియన్ కేటాయింపులు చేసింది. ఈ నిధులు ప్రజలకు లోన్ల రూపంలో ఇచ్చి ఇళ్లు కొనేలా ప్రోత్సహించాలనేది చైనా ప్లాన్. అంతేకాదు ఇళ్ల ధరలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. డౌన్ పేమెంట్ను 20 నుంచి 15% తగ్గించింది. రెండో ఇల్లు కొనాలనుకునే వారికి 30% నుంచి 20% తగ్గించింది. తద్వారా రియల్ ఎస్టేట్ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలనేది బీజింగ్ ప్లాన్. మరి ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.